సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు యాదగిరిగుట్ట నియర్ బై ఆలేరు దగ్గర ఉంటుందండి. సో కాచారం విలేజ్ దగ్గరలో ఈ ప్రాజెక్ట్ కలదు. సో ఆలేరు నుంచి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే యాదగిరిగుట్ట వచ్చేసి మనకు ఈ ప్రాజెక్ట్ 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అంటే ఈ రెండింటి మధ్యలో ఈ ప్రాజెక్ట్ ఉంటుందండి. సో మినిమం స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 147 స్క్వేర్ యార్డ్స్ నుంచి 183 స్క్వేర్ యార్డ్స్ నుంచి అవైలబుల్ ఉందండి. పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 6,999 అండి. సో ఆఫర్ ప్రైస్ 6,999 పెట్టాము. యాక్చువల్ ప్రైస్ 7,499 అండి. సో ఇలా ఈఎంఐ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి ప్రజెంట్. సో అండ్ వన్ మోర్ ఇంకోటి ఏంటంటే బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉందండి. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు 11 ఎకర్స్ అండి ప్రజెంట్. సో ఇంట్లో మనకు సబ్ రోడ్స్ వచ్చి మన 33 రోడ్స్ ఉన్నాయండి మొత్తము. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు వెరీ నియర్ బై గజ్వేల్ రోడ్కు నియర్ బై ఉంటుందండి ప్రాజెక్ట్ వచ్చేసి. సో అలాగే మన యాదగిరి టెంపుల్కి వచ్చేసి మనకు 8 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. విలేజ్ అంటే కాచాన విలేజ్ సైట్ విలేజ్ ఆనుకునే ప్రాజెక్ట్ ఉంటుందండి. అది మెయిన్ రోడ్ పెట్టే ఉంటుందండి ప్రాజెక్ట్ వచ్చేసి. సో ఇక్కడ ప్లాట్ తీసుకోవడానికి అంటే రెట్టింపు అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. వై బికాస్ ఈ హైవే అనేది వరంగల్ హైవే అనేది బిగ్ సిటీ అండి. అంటే వరంగల్ హైవే అనేది ఫస్ట్ క్యాపిటల్ హైదరాబాద్, సెకండ్ పాపులేషన్ సిటీ వరంగల్ హైవే కాబట్టి సో ఇక్కడ తీసుకోవడానికి నెక్స్ట్ ఎప్పుడైనా జనరేషన్ బాగుంటుంది కాబట్టి ఫ్యూచర్ బాగుంటుంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ చేయడం చాలా ప్లస్ పాయింట్ అండి.